సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సమంత విడాకుల గురించి మెన్షన్ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్ ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటారు. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే తాను విడాకుల సమయంలో ఫేస్ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడుతుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్ ని సెకండ్ హ్యాండ్ అని, యూజ్డ్ అని, లైఫ్ వేస్ట్ అని రకరకాల మాటలు అంటుందని గుర్తు చేసుకున్నారు. అవి హర్ట్ చేస్తాయన్నారు. సొసైటీ మాటలన్నీ పట్టించుకొని ఓ మూలన నక్కి కూర్చోవాలా, లేకుంటే కథ ముగిసిపోలేదని కాన్ఫిడెంట్ గా లేచి నడవాలా? తాను అయితే ధైర్యంగా అడుగులు ముందుకు వేశానని చెప్పారు సాయి. తన వెడ్డింగ్ గౌన్ ని రీడిజైన్ చేసినప్పుడు కూడా తాను బలంగానే భావించానని, బలహీనత కాదని అన్నారు. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో తాను ఒక ఎపిసోడ్ మాత్రమే చూశానన్నారు. సమంత శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు దాటానని, సిరీస్ ని చూస్తున్నంత సేపు అవి గుర్తొస్తుంటే ఇబ్బందిగా ఉందని ఓపెన్ అయ్యారు సామ్. జీవితం ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అంటున్నారు సామ్. ఆమె చెప్పిన ఆ లాస్ట్ మాటతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సమంత విడాకుల గురించి మెన్షన్ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్ ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటారు. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే తాను విడాకుల సమయంలో ఫేస్ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడుతుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్ ని సెకండ్ హ్యాండ్ అని, యూజ్డ్ అని, లైఫ్ వేస్ట్ అని రకరకాల మాటలు అంటుందని గుర్తు చేసుకున్నారు. అవి హర్ట్ చేస్తాయన్నారు. సొసైటీ మాటలన్నీ పట్టించుకొని ఓ మూలన నక్కి కూర్చోవాలా, లేకుంటే కథ ముగిసిపోలేదని కాన్ఫిడెంట్ గా లేచి నడవాలా? తాను అయితే ధైర్యంగా అడుగులు ముందుకు వేశానని చెప్పారు సాయి. తన వెడ్డింగ్ గౌన్ ని రీడిజైన్ చేసినప్పుడు కూడా తాను బలంగానే భావించానని, బలహీనత కాదని అన్నారు. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో తాను ఒక ఎపిసోడ్ మాత్రమే చూశానన్నారు. సమంత శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు దాటానని, సిరీస్ ని చూస్తున్నంత సేపు అవి గుర్తొస్తుంటే ఇబ్బందిగా ఉందని ఓపెన్ అయ్యారు సామ్. జీవితం ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అంటున్నారు సామ్. ఆమె చెప్పిన ఆ లాస్ట్ మాటతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సమంత విడాకుల గురించి మెన్షన్ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్ ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటారు. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే తాను విడాకుల సమయంలో ఫేస్ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడుతుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్ ని సెకండ్ హ్యాండ్ అని, యూజ్డ్ అని, లైఫ్ వేస్ట్ అని రకరకాల మాటలు అంటుందని గుర్తు చేసుకున్నారు. అవి హర్ట్ చేస్తాయన్నారు. సొసైటీ మాటలన్నీ పట్టించుకొని ఓ మూలన నక్కి కూర్చోవాలా, లేకుంటే కథ ముగిసిపోలేదని కాన్ఫిడెంట్ గా లేచి నడవాలా? తాను అయితే ధైర్యంగా అడుగులు ముందుకు వేశానని చెప్పారు సాయి. తన వెడ్డింగ్ గౌన్ ని రీడిజైన్ చేసినప్పుడు కూడా తాను బలంగానే భావించానని, బలహీనత కాదని అన్నారు. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో తాను ఒక ఎపిసోడ్ మాత్రమే చూశానన్నారు. సమంత శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు దాటానని, సిరీస్ ని చూస్తున్నంత సేపు అవి గుర్తొస్తుంటే ఇబ్బందిగా ఉందని ఓపెన్ అయ్యారు సామ్. జీవితం ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అంటున్నారు సామ్. ఆమె చెప్పిన ఆ లాస్ట్ మాటతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సమంత విడాకుల గురించి మెన్షన్ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్ ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటారు. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే తాను విడాకుల సమయంలో ఫేస్ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడుతుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్ ని సెకండ్ హ్యాండ్ అని, యూజ్డ్ అని, లైఫ్ వేస్ట్ అని రకరకాల మాటలు అంటుందని గుర్తు చేసుకున్నారు. అవి హర్ట్ చేస్తాయన్నారు. సొసైటీ మాటలన్నీ పట్టించుకొని ఓ మూలన నక్కి కూర్చోవాలా, లేకుంటే కథ ముగిసిపోలేదని కాన్ఫిడెంట్ గా లేచి నడవాలా? తాను అయితే ధైర్యంగా అడుగులు ముందుకు వేశానని చెప్పారు సాయి.
తన వెడ్డింగ్ గౌన్ ని రీడిజైన్ చేసినప్పుడు కూడా తాను బలంగానే భావించానని, బలహీనత కాదని అన్నారు. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో తాను ఒక ఎపిసోడ్ మాత్రమే చూశానన్నారు. సమంత శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు దాటానని, సిరీస్ ని చూస్తున్నంత సేపు అవి గుర్తొస్తుంటే ఇబ్బందిగా ఉందని ఓపెన్ అయ్యారు సామ్. జీవితం ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అంటున్నారు సామ్. ఆమె చెప్పిన ఆ లాస్ట్ మాటతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సమంత విడాకుల గురించి మెన్షన్ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్ ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటారు. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే తాను విడాకుల సమయంలో ఫేస్ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడుతుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్ ని సెకండ్ హ్యాండ్ అని, యూజ్డ్ అని, లైఫ్ వేస్ట్ అని రకరకాల మాటలు అంటుందని గుర్తు చేసుకున్నారు. అవి హర్ట్ చేస్తాయన్నారు. సొసైటీ మాటలన్నీ పట్టించుకొని ఓ మూలన నక్కి కూర్చోవాలా, లేకుంటే కథ ముగిసిపోలేదని కాన్ఫిడెంట్ గా లేచి నడవాలా? తాను అయితే ధైర్యంగా అడుగులు ముందుకు వేశానని చెప్పారు సాయ్. తన వెడ్డింగ్ గౌన్ ని రీడిజైన్ చేసినప్పుడు కూడా తాను బలంగానే భావించానని, బలహీనత కాదని అన్నారు. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో తాను ఒక ఎపిసోడ్ మాత్రమే చూశానన్నారు. సమంత శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు దాటానని, సిరీస్ ని చూస్తున్నంత సేపు అవి గుర్తొస్తుంటే ఇబ్బందిగా ఉందని ఓపెన్ అయ్యారు సామ్. జీవితం ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అంటున్నారు సామ్. ఆమె చెప్పిన ఆ లాస్ట్ మాటతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సమంత విడాకుల గురించి మెన్షన్ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్ ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటారు. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే తాను విడాకుల సమయంలో ఫేస్ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడుతుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్ ని సెకండ్ హ్యాండ్ అని, యూజ్డ్ అని, లైఫ్